ఎన్ని ఎగ్స్ ఇవ్వాలండి వారానికి? ఎన్ని ఇస్తున్నారు? 3 ఇస్తున్నారు. సరే ఓకే, వదిలేండి. మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? అసలు మిల్క్ ఏం లేదు, టీ లేదు, మిల్క్ లేదు. మీరు ఊరికి అబద్ధాలు చెప్తే ఎట్లా? అది కాదు. మీకు వంట వాళ్ళకు శాలరీస్ ఇవ్వట్లేదు ప్రభుత్వం, మీరు మెనూలో అడ్జస్ట్ చేస్తున్నారు. గుడ్, కొంచెం మేనేజ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ 67 గ్రాముల చికెన్ ఏందమ్మా? నేను ఇప్పుడు తూకం వేసిన 5 కేజీలు ఉంది. దగ్గర ఉన్నది ముందు నేనేమన్నానంటే ముందు అది ఇచ్చేసి అయ్యా పంపించే 12:15 అయింది. సార్ తెచ్చేస్తాడు ఇక్కడే సార్, 2 ముక్కలు మీరు పెట్టేది లేదు. పిల్లలు ఎంతమంది అమ్మా మీకు? వాళ్ళ పిల్లలు మీ పిల్లలుగా వాళ్ళు కదమ్మా. అడిగే మాట్లాడేదమ్మా. ఏంది నువ్వు? గంట అయింది ఇక్కడ కూర్చొని, నేను గంట అయిందమ్మా నేను కూర్చొని ఇక్కడ. ఏందనుకుంటా ఉన్నారు? ఎన్ని కర్రీస్ పెట్టాలా? మధ్యాహ్నము 2 కర్రీస్ చేయాలా? సాయంత్రం ఎన్ని కర్రీస్ చేయాలా? మీ జన్మలో ఏ రోజున 2 కర్రీస్ చేసి పెట్టారా పిల్లలకు? మధ్యాహ్నం కర్డ్ పెట్టాలా? ఏ రోజున కర్డ్ పెట్టినారా? వీక్లీ 6 గుడ్లు ఇవ్వాలా? గుడ్లు ఎందుకు పెట్టడం లేదు? చికెన్ 175 గ్రామ్స్ ఇవ్వాలా? 67 గ్రామ్స్ ఉంది, 5 కిలోస్ ఉంది ఆడ. 2 పీసెస్ ఇస్తా ఉన్నారంటే మీరు 67 గ్రాములు పెడుతున్నట్టే లెక్క కాదమ్మా. కొంచెంలో కొంచెం సరే, నేను 100 గ్రామ్స్ అన్న అట్లీస్ట్ ఒక 8 కేజీలన్నా పడేయచ్చు కదా. పేద పిల్లలే, ఎస్సీ పిల్లలే. ఏం తల్లి, ఏమి ఎత్తకపోదామని ఉండవును లేదా? ఆడ 5 కేజీలు తెచ్చారు, ఇంకా మళ్ళా తెస్తారు, సాయంత్రం తెస్తారు, వండినాక తెస్తారు. పిల్లలకు చెప్పినట్టు ఏదో బలపాలు పోయినాయి, పెన్సిళ్ళు పోయినాయి, రబ్బర్లు పోయినాయి అని కొట్లాడుకుంటారు చూడు, అట్టుంది నువ్వు చెప్పేది. సస్పెండ్ అవుతావులే సాయంత్రం కల్లా. మీ డీడీకి చెప్పాను. ఏం చేయాలి అయితే? ఏం చెప్పు. ఏందమ్మా? 2 పూరీలు ఎపకకైతే అంత చిన్నవి, 4 ఇడ్లీలు అంత ఇడ్లీలు ఏమైతే? వాళ్ళకు చదువుకునే పిల్లలు, పెద్ద పిల్లలు ఆకలితో ఉంటారు. ఏమమ్మా ఏమి ఎత్తకపోదామని ఉన్నారు మీరు? ఏం సంపాదిద్దామని? ఎంతమందికి ఇస్తాను 10 దాకా లంచాలు?